ఆయనతో ఎలా అనిపించింది ఆ టైం? మా బావతో లేను అనే ఫీలింగ్ లేదు ఇంకా ఇతనితో ఉన్నప్పుడు. అంత హ్యాపీగా అనిపించింది. అంటే ఆ టైంలో మీరు ఇంకా ఆయనతో డివోర్స్ అవ్వలేదు, బట్ విడిపోయారు కదా మీ భర్తతో. సో ఈయన కలిసాక ఈయనతో లైఫ్ స్టార్ట్ చేద్దామా కొత్తగా అది అనిపించిందా? అనిపించింది హ్మ్. కొత్తగా స్టార్ట్ చేద్దాము అంటే లైఫ్ని ఒక రకంగా ఊహించుకున్నాను నేను. ఎందుకంటే కొత్త కొత్త ఆశలు ఆ, కొత్త ఆశలు చిగురించాయి. ఆ, చనిపోయిన వ్యక్తికి మళ్ళీ ప్రాణం పోసినట్టుగా ఈ అబ్బాయి ప్రేమ చూపెట్టడము. ఐ మీన్ మనం ఎవరిని మనంతగా మనం అడగము, కానీ వాళ్ళు ప్రపోజ్ చేస్తేనే యాక్సెప్ట్ చేయడము. అంటే వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోగలుగుతాం కదా, వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు మనతో, అందరితో ఎట్లుంటున్నారు అనేది అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ బాగా జరిగింది, మంచిగానే ఉన్నాము. ఓకే. అట్లా అంటే అతనితో ఉన్నప్పుడు మా బావతో ఆయనతో ఎన్నిసార్లు కలిసారు? ఫిజికల్గా ఏం కలవలేదు, కానీ మెంటల్గా అయితే హ్యాపీగా ఉన్నాము. అంటే ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇన్ని తగిలిన తర్వాత మళ్ళీ ఫిజికల్గా బేసిక్గా సరే ఎన్ని చెప్పినా ఎవరని చెప్పినా ఒక మనిషి ఫిజికల్గా కలిసాకే ఆ ఎఫెక్షన్ అనేది, ఆ పెయిన్ అనేది కొంచెం ఎదుటి మనిషికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడమో సంథింగ్ సమ్వాట్ జరుగుతుంది. కానీ మీరు సెక్స్ చేయకుండా అయితే అది ఆ ఫీల్ అయితే రాదని నా నమ్మకం. దానికి మీరేమంటారు? అంటే ఈ అబ్బాయి ఒక్క రకంగానే చూశాడు, అంటే మంచి క్లోజ్గా ఉన్నాడు, అంటే క్లోజ్గా మూవ్ అయ్యాడు. తనతో ఉన్నప్పుడు నా ఫీలింగ్ ఎట్లుండేదంటే మా బావతో ఉంటే ఎట్లుండేదో అట్లా ఉండింది. తను ఆ రకంగా అంటే అడిగాడు, కానీ నేను ఒప్పుకోలేదు. ఒకవేళ నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఒప్పుకుంటానని చెప్పి సీదా చెప్పేసా. ఒకవేళ ఆయన మ్యారేజ్ చేసుకుంటారంటే మీ ఇంట్లో ఓకేనా? ఇక్కడ డివోర్స్ తీసుకోలేదు మళ్ళీ? డివోర్స్ వల్ల అది అడ్డు లేకపోతే మ్యారేజ్ అయిపోవు. ఒకవేళ అక్కడ డివోర్స్ అడ్డు లేకుండా ఆయనతో మ్యారేజ్ అయి ఉంటే ఇవాళ ఇది కంటిన్యూ చేసేవాళ్ళ? లేదండి, ఏదో ఒక వర్క్ ఒక జాబ్లో ఉండి మనకంటూ ఒక మనిషి ఉన్నాడు అని చెప్పే నమ్మకంతో ఆ మనిషి కోసమే బతకడము ఇలా జరిగేది. ఇలా ఇంకో మైండ్ సెట్ వచ్చేది కాదు. మనతో పాటు ఒకరు ఉంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి అనే మైండ్ సెట్ రాదు. ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయి బయటకు వెళ్తుంది అంటే మన ఇంట్లో ఉన్న అబ్బాయి కరెక్ట్ లేదు అని చెప్పి అనుకోవాలి, ఇంకా అంతే. మీరు హైదరాబాద్ వచ్చాక కొంచెం ఇబ్బంది పడ్డ సన్నివేశాలు ఉన్నాయా? ఇబ్బంది పడ్డ సన్నివేశాలు అంటే మేము మెట్రో దగ్గర పడుకున్నప్పుడు ఎవడో వచ్చి ఇట్లా డబ్బులు ఇస్తాము కమిట్మెంట్ ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళతో అంటే మాకు ఆ టైంలో డబ్బులు అవసరం కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కరు అని చెప్పి నలుగురితో ఉండేటట్టుగా చేశారు. అట్లా ఇబ్బంది పడ్డాము. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన 5,000 పక్కన పెడితే మాకు మా బాడీ సపోర్ట్ చేయక హాస్పిటల్లో సెలన్స్ ఎక్కడము, ఇలాంటి ఇబ్బందులు పడ్డాము. అంటే ఇది సుఖమైన పని అని చెప్పి అందరు అనుకుంటారే కానీ డబ్బుల కోసమే చేస్తున్నారు పరిస్థితిని బట్టే డబ్బుల విషయం వల్లే చేస్తారే తప్ప కావాలనుకొని నలుగురితో పడుకోవాలనే ఉద్దేశంతో అయితే ఎవ్వరు చేయరండి. మీరు సెలన్ పెట్టుకున్నారు అన్నారు కదా ఇందాక, ఎందుకు అది? అంటే ఆ రోజు డబ్బులు అవసరం ఉంది, హెల్త్ అయితే బాగాలేదు, కానీ అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంటి నుంచి ఫోన్ రావడంతో వెళ్ళాల్సి వచ్చింది. అర్జెంట్ మనీ అవసరం ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరి బాడీ అయినా ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకే సపోర్ట్ చేస్తుంది. ఫీవర్ టైంలో అసలు సపోర్ట్ చేయదు, అయినా కూడా అవసరం ఉందని వెళ్ళడంతో అక్కడ వాళ్ళు ఒకరని చెప్పి నలుగురు ఉండడము, అలా ఇబ్బంది పెట్టడము. ఒకవేళ ఉండను అని అంటే ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వము అని చెప్పడము, ఇలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల కంటే ఇక్కడ హాస్పిటల్లో ఖర్చు ఏంటంటే బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఎనర్జీ కోసం హాస్పిటల్స్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పటివరకు పోలీసులతో ఏమన్నా ఇబ్బందులు పడ్డారా మీరు? పోలీసులతో అంటే ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒకరోజు వెళ్ళాలి అని లేకపోయినా కూడా డబ్బులు అవసరం ఉండి బయటకు వచ్చాను. అది బయట తిరిగే టైం కాదు, 12 దాటిపోయింది టైము. ఆ టైంలో వాళ్ళు నన్ను గమనిస్తున్నారన్న విషయాన్ని నేను చూసుకోకుండా నాకు నేనుగా మూవ్ అయ్యాను. ఎక్కడ నేను లొకేషన్స్లో అలా దొరకను. నేను ఈ వర్క్ చేసిన అన్న విషయము చాలా వరకు ఎవరికి తెలియకుండానే నాకు నేనుగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలాంటి టైంలో వాళ్ళు అంటే ఈ టైం నా డ్రెస్ అన్ని చూసి నువ్వు ఈ టైంలో బయట ఏం చేస్తున్నావు అని చెప్పి జీప్ ఎక్కిచ్చారు. అలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి అసలు? నిజంగా చేసినా కూడా ఎక్కించలేదు? నిజంగా చేసినా ఎక్కించలేదు అంటే తను కమిట్మెంట్ అడిగారు, ఒప్పుకుంటే డబ్బులు ఇస్తాము అని చెప్పి ఇలా మాట్లాడారు.
కానీ నేను చేసే వరకు అదే అయినా వాళ్ళకి తెలియదు అనే మూమెంట్లో నేను నాకు నచ్చినట్టుగా ప్రవర్తించాను. పోలీసులతో మాట్లాడిన వర్కౌట్ అవ్వలేదా? వర్కౌట్ అవ్వలేదండి. డబ్బులు ఇస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా నీకు అలా చేస్తాము ఇలా చేస్తాము అని చెప్పి భయపెట్టడంతో ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? అంటే తీసుకెళ్లారండి, స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కూడా కమిట్మెంట్ ఇవ్వమని అడగడము, ఉన్న డబ్బులు కూడా తీసేసుకోవడము, ఇలాంటి అంటే మనల్ని కాపాడాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి పనులు వేసుకుంటున్నారు బయట. వాళ్ళు బయటపడరు, మనం బయటపడాల్సి వస్తుంది. అక్కడ వాడు ఇబ్బంది పెట్టి కూడా మళ్ళీ అంటే మన డబ్బులే తీసుకొని మనమే లాస్ అవ్వాల్సిన టైం ఆ రోజు ఏర్పడింది పోలీసుల వల్ల. ఏ పోలీస్ స్టేషన్ చెప్తారా? వద్దులే అండి. అయితే అంటే మీరు ఇంకా లాంగ్ లైఫ్ ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ స్టాప్ పెడదాం అనుకుంటున్నా? ఒక 2 monthsలో స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? నా ప్రొఫెషన్ ఇది కాదండి. నేను బిజినెస్ చేస్తాను, యాక్టర్గా అవ్వాలనుకుంటున్నాను. యాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు యాక్టింగ్ అంటున్నారు కదా, మరి దాంట్లో కూడా కాస్టింగ్ వచ్చి ఉంటాయి కదా. అంటే మనం ఒకదానికి సక్సెస్ అవుతున్నాము అంటే ఒక తప్పు చేయడంలో అయితే తప్పు లేదు. ఇక్కడ డబ్బులు వస్తాయి, వెళ్తే అక్కడ నేమ్ వస్తుంది. ఇప్పుడు నేను అనుకున్న ఫీల్డ్లో నేను సక్సెస్ అవుతాను అంటే దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చేసిన ప్రొఫెషనల్ అదే కాబట్టి నాకు కావాల్సింది నేను అనుకున్న ప్లేస్కి నేను రీచ్ అవ్వడము. దానికోసం నా ప్రాణాలను ఇస్తాను, అంత రిస్క్ అయినా చేస్తా. ఎవరైనా ఆడపిల్లకి కాల్ చేసి మీకు ఈ రంగంలోకి రావాలని అని ఫోన్ చేస్తే మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇలాంటి లైఫ్ అయితే ఏ అమ్మాయి కోరుకోదండి. ఇలాంటి లైఫ్ ఉంది అంటే ఇందులోకి ఏ అమ్మాయి దిగదు కూడా. అందరూ తెలియకుండా వచ్చిన వాళ్ళే తప్ప, అంటే అందరు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్లే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే ఇక్కడ నిలబడి వర్క్ చేస్తున్నారే తప్ప ఎవరైనా కూడా నా సజెషన్ అయితే ఈ ఫీల్డ్కి రావద్దు అనే చెప్తాను. వచ్చినా వాళ్ళు ఇక్కడ అందాన్ని చూసో క్యారెక్టర్ని చూసో మంచోళ్ళు అనో తీసుకోరు. ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే. ఇలా ఇస్తేనే మనము ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతాము, లేదంటే సక్సెస్ అవ్వలేము. జూనియర్ ఆర్టిస్ట్గానే ఉండిపోతాం లైఫ్ లాంగ్, కానీ ఎక్కడ సక్సెస్ అవ్వలేము. చాలా థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్నట్టుగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, ఇది సుకన్య కన్నీటి కథ. అయితే తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి, పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు, మరెన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ ఇన్ని కష్టాలు, ఇన్ని అనుభవాలు ఎదురైనా సరే ఆవిడ ఏనాడు అదరలేదు, బెదరలేదు. కానీ తను అనుకున్న యాక్టింగ్ సైడ్ మాత్రం ఆవిడ అడుగులు వేస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా ఆవిడ అనుకున్న వైపు ఆవిడ అడుగులు, ఆవిడ జీవితం మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.